సార్ ఒకసారి ఫిల్టరేషన్ అండ్ సెడిమెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ ఫిల్టరేషన్ అండ్ సెడిమెంటేషన్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏమేమి ఉన్నాయి స్టెప్స్ చెప్పున్నాను సార్. సెడిమెంటేషన్, ఫిల్టరేషన్, స్టెరిలైజేషన్. ఇప్పుడు మనం చెప్పింది స్టెరిలైజేషన్. ఓకేనా? యూ కెన్ పాస్, యూ కెన్ స్టెరిలైజేషన్ లో మిగతా రెండు స్టెప్స్ ఏంటంటే మామూలుగా జనరల్ గా చెప్పేది ఏంటంటే యూ కెన్ పాస్ యూవీ లైట్, యూ కెన్ పాస్ యూవీ లైట్ ఇంటు ద వాటర్ సో దట్ ఇట్ కెన్ కిల్ ద బ్యాక్టీరియా. Another one, we can pass ozone gas. We can pass ozone gas. So by passing that ozone gas, so one method you can remember is what? UV light if you pass into water. Water if you pass, what you can get? Bacteria will be killed. Bacteria is killed. Okay, one method. Another ozone method. What is the ozone method we remember? Passing ozone gas. Passing ozone gas into water. So how does it happen? Ozone will be converting into oxygen plus nascent oxygen. And this nascent oxygen will pass it into the water means of containing the bacteria means what happens? Bacteria is killed. Okay. These are the another small steps of the sterilization process. And what is the sedimentation process? So under sedimentation process, we can also see that under the sedimentation process also what we can see, sedimentation. Okay. In the water you have colloidal particles. In the water what you have? Colloidal particles. మన ఆ colloidal particles అన్నిటిని తీసేయడానికి ఏం వాడాలి? ఆలమ్స్ వాడతాం. ఏం వాడతాం మనం? ఆలమ్స్. సో స్ఫటిక అంటాం. అది వాటర్ లో వేసి బాగా కలిపితే ఏమవుతుంది? ఆ వాటర్ లో ఉన్న colloidal particles అన్ని ఒకదాని దగ్గరికి వచ్చేసి పీపీటీ ఫామ్ అవుతుంది. పీపీటీ ఫామ్ అయి కిందికి వచ్చేస్తుంది. సో వాటర్ లో ఉన్నటువంటి టర్బిడిటీని తీసేయడానికి వాడేదే సెడిమెంటేషన్ ప్రాసెస్. సో ఇన్ దిస్ వాట్ యూ కెన్ సీ ఆలం అంటే స్ఫటిక ఈజ్ యాడెడ్ టు ద వాటర్, ఈజ్ యాడెడ్ టు ద వాటర్. సో దట్ కోఆగులేట్స్ అంటే ప్రిసిపిటేట్స్, కోఆగులేట్స్ అంటే ప్రిసిపిటేట్స్. ఓకే. Colloidal particles presented in the water. Colloidal particles presented in the water. Presented in the water. Okay. ఇది మనం సెడిమెంటేషన్ లో దీనికి ఒక ట్రఫ్ లాగా తీసుకొని దీనికి ఒక స్టిర్రర్ ఉంటది. ఇలా మీకు చెప్పాను గుర్తులేదు. స్టిర్రర్ ఉంటది. ఈ స్టిర్రర్ తోని మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది? బాటమ్ కి మనకి ఏమొస్తాయి? Sediments form అయింది. You will get the sediments. ఓకేనా? నెక్స్ట్ ఫిల్టరేషన్ అంటే ఏంటి? యూ కెన్ టేక్ శాండ్, గ్రావెల్, కోక్ తీసుకొని అందులోకి ఈ వాటర్ పంపిస్తే ఏమవుతుంది? ఫిల్టరేషన్ అయింది. సో దోస్ ఆర్ ద 3 స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మున్సిపల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. వన్ సెడిమెంటేషన్, వన్ ఫిల్టరేషన్, another is what? Sterilization. What is another? Sterilization process. Is there any doubts? అడగండి ఎవరన్నా? Anybody is there? నెక్స్ట్ సార్ చెప్పనా? క్లియర్ సార్. నెక్స్ట్ ఇందులో క్లోరినైజేషన్ కూడా రాయమంటారా సార్? క్లోరినైజేషన్ అది కూడా రాయమంటారా? క్లోరినైజేషన్ సార్ అంటే అల్గొండ టెక్నికా?
సార్ ఇదే సార్ ఇందులో అది మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ స్టెరిలైజేషన్ రాస్తాం కదా సార్, ఆ, దాని తర్వాత క్లోరినైజేషన్ రాయమంటారా? అవసరం లేదు అది. క్లోరినైజేషన్ అంటే ఇదే కదా, బ్లీచింగ్ పౌడర్ తో కలిపి చేసేది ఏంటి? బ్లీచింగ్ పౌడర్ తో కలిపి చేసేదే క్లోరినైజేషన్, ఇదే కదా. అవును సార్. ఓకే ఓకే. దీని బ్రాకెట్ లో ఏం రాస్తాం? ఇక్కడ బ్రాకెట్ లో ఏం రాస్తాం? దీన్ని క్లోరినేషన్ అంటాం. దీన్నే మనము క్లోరినేషన్ అంటాం. 1 minute. హలో, ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వచ్చి Sir, నానా, sir, bacteria and fungi can also be eliminated by boiling method, sir. అంటే ఇప్పుడు మనం చెప్పేది దేని గురించి చెప్తున్నాము? మున్సిపల్ ట్రీట్మెంట్. మున్సిపల్ వాటర్, అవునా? మున్సిపల్ వాటర్ బాయిలింగ్ చేస్తామా? చెయ్యం. కాకపోతే ఏంటంటే స్టెరిలైజేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి అని అండర్స్టాండ్ చేసుకోండి అని చెప్పాం. ఒకటి యూవి మెథడ్, ఒకటి ఓజోన్ మెథడ్, ఒకటి బాయిలింగ్ మెథడ్. ఇండస్ట్రియల్ గా, మున్సిపల్ గా సంబంధించింది ఇది డైరెక్ట్ గా బ్లీచింగ్ పౌడర్ రాస్తే చాలు. ఓకేనా సార్? ఎగ్జామ్ లో బ్లీచింగ్ పౌడర్ వరకు రాస్తే చాలు సార్? ఎగ్జామ్ లో బ్లీచింగ్ పౌడర్ వరకు రాస్తే చాలా సార్? చాలు, అంతే అంతే అంతే. 3 స్టెప్లు కవర్ చేయాలి: సెడిమెంటేషన్, ఫిల్టరేషన్, స్టెరిలైజేషన్, అంతే. ఓకే సార్. Next we will come to learn about permitted process, external treatment of water by permitted process. Okay. External treatment of water. So in this you have one permitted process, another what we can say ion exchange method. Okay, these two we are going to learn. So under this first case of the permitted. So in this method, you can only remove what? Removal of only cations. Removal of what? Cations in the water. Cation present in the water. Okay. In softening of water, in softening process. The softening. Okay. So for this, what you have to take? We have to take one diagram based equation. What is diagram based equation means? You can draw the diagram, rough diagram. I am going to draw. This is your zeolite bed, okay, and here you have inlet for hot water, and here we have inlet for brine water. ఇదేమో zeolite bed. Here you will get what? Soft water. ఇక్కడ ఏం జరుగుతుంది? So this bed will exchange cations. So this is zeolite. This is what? Zeolite. Okay. Now equation will write. Na2Zd can be called as what? Zeolite. Na2Zd what we can call? Zeolite. ఇది ఏం చేస్తుంది? వాటర్ లో ఉన్న క్యాటయాన్, సపోజ్ మనం ఏం తీసుకోవాలి, CaCl2 తీసుకుందాం. ఈ Na2 ప్లేస్ లో ఏం రాయాలి?
సిఏ రాయండి. ఎక్స్చేంజ్ చేయండి. ఎక్స్చేంజ్ చేస్తే ఏమొస్తుంది? CaZe ప్లస్ 2NaCl 2 ప్లస్ 2NaCl. సో ఈ విధంగా వాటర్ లో ఉన్నటువంటి క్యాటయాన్స్ అన్ని కూడా ఈ యొక్క జియోలైట్ ఏం చేస్తుంది? తీసేసుకుంటారు. ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది? ఎగ్జాస్టెడ్ జియోలైట్. ఎగ్జాస్టెడ్ జియోలైట్. ఇది వేస్ట్ వాటర్. ఇది వేస్ట్ వాటర్. ఓకే. నెక్స్ట్ ఈక్వేషన్స్ సేమ్ ఇదే ఈక్వేషన్ రివర్స్ రాయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? వాష్ చేయడానికి బ్రైన్ వాటర్ తీసుకుంటున్నాం. సో దిస్ బ్రైన్ వాటర్ విల్ బి యూజ్డ్ టు రిమూవ్ దట్ వాట్ ఎవర్ ద కాటన్ ప్రెసెంటెడ్ ఇన్ ద exhausted zeolite. Okay, so that equation you can write as calcium zeolite, which is the exhausted zeolite. It will be going to interact with your sodium chloride to form what? Calcium chloride, wastewater, plus what you can write? Sodium zeolite. You can write sodium zeolite. So by this way, you can understand here, this is what? Regenerated zeolite. This is the regenerated zeolite which can be produced by this process. Okay. So after this, you can write what are the advantages that you can find from this, and it will be used for to remove what? To remove only cations in softening of hot water. In softening of hot. Okay. So whatever we have written the equation of the previous case, so that is the reverse for this. Okay. Hello? Everybody? How? Sir, ఒక్క 2 minutes అండి, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఒక్క 2 minutes. Okay, na? Just you can follow these equations. Next we have what? Ion exchange resin method. Ion change resin method. Here are you able to follow the past one? Fermented process. Yes, sir. Yes, sir. Okay. So ion exchange resin lo ఏంటంటే the resin will exchange ions. The resin will exchange ions. That is known as ion exchange resin method. So already you know the block diagram. Already you know the block diagram. What is the block diagram? There is a cation exchanger. There is an anion exchanger. We have two. Okay. You are simply passing from here what? Hot water. Okay. And this is cation exchanger. CE. This is anionic exchanger. A is supposed. And this outside coming the water will be moving to enter into the second chamber. Okay. Here what happens? All cations are removed here. This is cations removal, anions removal. So in the place of in the hot water, what are the ions we can expect? Magnesium cations, calcium cations, Cl minus anions, HCO3 minus ions, SO4 minus 2 ions. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇందులో నుంచి పోయిన తర్వాత బయటప్పుడు ఏమొస్తాయి? ఈ క్యాటన్స్ ప్లేస్ లో ఈ క్యాటన్స్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతాయి. అవునా? ఈ క్యాటన్స్ ప్లేస్ లో ఏమొస్తాయి మనకి? ఇక్కడ H ప్లస్, మిగతాది ఏముంటది? Cl మైనస్, HCO3 మైనస్ అండ్ SO4 మైనస్. ఇవన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయి. ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవుట్ సైడ్ వచ్చేసరికి ఏం మిగిలిపోయినాయి మనకి? ఈ క్యాటన్స్ ప్లేస్ లో H ప్లస్ ఆల్రెడీ వచ్చింది. అవునా? ఈ యానియాన్స్ ప్లేస్ లో ఏమొస్తాయి? ఇప్పుడు
ఈ యొక్క అయాన్ స్పేస్ ఏమొస్తాయి OH మైనస్. దీన్ని మనం ఏమంటాం డీఅయోనైజ్డ్ వాటర్ అంటాం. దీన్ని మనం ఏమంటాం డీఅయోనైజ్డ్ వాటర్ అంటాం. ఓకేనా? ఇది బ్లాక్ డయాగ్రామ్. దీన్ని బట్టి మీ మ్యాటర్ రాయాలి. దీనిలో స్టెప్ 1 స్టెప్ 2 ఉంటాయి. ఓకేనా? సో స్టెప్ 1 స్టెప్ 2 ఏంటో చూద్దాం ఒకసారి. ఈక్వేషన్ చూద్దాం. ఇది అందరికి అర్థమైందా బ్లాక్ డయాగ్రామ్? ఓకే నెక్స్ట్ ఈక్వేషన్ స్టార్ట్ చెప్పేస్తా, బాగా చూడండి. ఈ క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ లో ఏముంటది యాసిడ్ రెజిన్ అంట. ఇందులో ఉండేది ఏంటి యాసిడ్ రెజిన్. యాసిడ్ రెజిన్ ఎలా ఉంటుంది? యాసిడ్ రెజిన్ ఫార్మ్ ఏంటి RCOOH గుర్తుంచుకోవాలి. ఇందులో బేస్ రెజిన్ ఉంటుంది. ఏం రెజిన్ ఉంటుంది? బేస్ రెజిన్ ఏంటిది RNH3OH ఉంటుంది. ఇది మైనస్ లో ఉంటది, ఇది మొత్తం ప్లస్ లో ఉంటది. ఇది మొత్తం ప్లస్ లో ఉంటది, ఇది మైనస్ లో ఉంటది. ఇక్కడ ఇదేమో ప్లస్ లో ఉంటది, ఇదేమో మైనస్ లో ఉంటది. అంటే RCO మైనస్ H ప్లస్. ఇవి రెండు మీరు గుర్తుంచుకోవాలన్నా. క్యాటయానిక్ ఎక్స్చేంజ్ లో ఏం చెప్పాలి? ఈక్వేషన్ RCOH అని రాయాలి. యానానిక్ ఎక్స్చేంజ్ ఏం రాయాలి? RNH3OH రాయాలి. ఇవి రెండు స్టెప్స్ మనం రాద్దాం. ఆ తర్వాత వీటిలలో ఏంటి రీజనరేషన్ ప్రాసెస్ కి యాసిడ్ కి ఏం వాడచ్చు? క్యాటయానిక్ ఎక్స్చేంజర్ కి ఏం వాడచ్చు? HCl యాజ్ ఏ రీజనరేటింగ్. ఫర్ బేస్ కి ఏం వాడచ్చు? NaOH. బేస్ కి ఏం వాడచ్చు మనము? NaOH రాయొచ్చు. HCl క్యాటయానిక్ ఎక్స్చేంజర్ కి ఏమో HCl తోని వాష్ చేయాలి. బేస్ రెజిన్ కి ఏమో NaOH తోని వాష్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం. Step number 1. What? Cation exchanger. So the hot water is passed into the cationic exchanger where it can exchange as a cation. Ante in sentence. Equation రాస్తాము RCOOH. ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, ఒక్కటే ఈక్వేషన్ గుర్తుంచుకోండి. CaCl. ఇది -2 ఉంటది, ఇది +2 ఉంటది. మనం ఇంటర్చేంజ్ చేయాలి. ఒక Cl కి ఒక మైనస్ ని గుర్తుంచుకోండి. ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? CaRCOOH ప్లస్ వాట్ 2HCl అని రాయండి. బ్యాలెన్సింగ్ లో 2HCl వస్తుంది. ఇది ఈక్వేషన్. ఈక్వేషన్ రాసే విధానంలో ఎట్లా గుర్తుంచుకోవాలి అంటే RCOO మైనస్ కి ఏం చేయాలి? Ca+. ఇవి రెండు క్రిస్ క్రాస్ చేయండి. ఇవి రెండు ఏం చేయాలి? క్రిస్ క్రాస్ చేస్తే ఏమవుతుంది? ఈ ఫార్మ్ లో వస్తుంది CaRCO. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2 లో ఏంటి? ఆనయానిక్ ఎక్స్చేంజర్. ఆనయానిక్. సో ఈ ఆనయానిక్ ఎక్స్చేంజర్ ఏం చేస్తాము? RNH3OH తీసుకున్నాం. ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, ఈ ప్రోడక్ట్ లో ఏదైతే HCl ఉందో ఆ HCl ఇక్కడ ఇంటరాక్షన్ చేయండి. ఎందుకంటే మిగతా వాటర్ కదా మనం చేసేది. ఇది మైనస్ లో ఉంది, ఇది ప్లస్ లో ఉంది. సో ప్లస్ మైనస్ కలిస్తే ఏమైతుంది మనకి? RNH3NH4Cl వస్తుంది.